ఏమండోయి అందరికీ హాయ్ అండి. కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ కథకు సెకండ్ పార్ట్ మొదలు పెట్టబోయే ముందు ఫస్ట్ పార్ట్కి వచ్చిన వ్యూస్ చూస్తే 510 వచ్చినాయండి. నాకు చాలా బాధగా అనిపించిందండి. ఈ కథ కోసం నేను చాలా కష్టపడుతున్నానబ్బా. కొంచెం మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన సోషల్ ప్లాట్ఫామ్స్ మీద కథను షేర్ చేయండి అబ్బా. కథలోని ముందరి భాగం అయితే కామెంట్స్లో ఉంది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ సపోర్ట్ చేయండి అబ్బా. సింధు ప్రేమించి పెళ్లి చేసుకున్న మిథున్ పుట్టినరోజు ఏర్పాట్లను ఎన్నో ఆశలతో అందమైన ఊహలు ఊహించుకుంటూ చేస్తుంటే మిథున్ తన మరదలు సౌజీతో వచ్చి సౌజీ తన బిడ్డకు తల్లి కాబోతుందని సౌజీని ప్రేమిస్తున్నానని సింధుని విడాకులు అడుగుతాడు. ఆ మాటలు విని బాధపడుతున్న సింధుకి తన తండ్రి మిథున్ వల్ల హాస్పిటల్ పాలయ్యాడు అని తెలుసుకొని అక్కడి నుండి బయలుదేరి కారులో వెళ్తుండగా పునీత్ కారుకు డాష్ ఇవ్వగా పునీత్ని ఆ సమయంలో అక్కడ చూసి సింధు తనని పట్టించుకోకుండా కారు దిగి ట్యాక్సీ కోసం చూస్తుంటే తన వెనకనే వచ్చిన మిథున్ పునీత్ సింధుతో మాట్లాడడానికి ట్రై చేయడం చూసి పునీత్ని కొట్టగా అప్పటికే తాగి ఉన్న పునీత్ కూడా మిథున్ని కొట్టాడు. అది చూసినా కూడా సింధు ఏమీ పట్టించుకోకుండా ట్యాక్సీ కోసం చూస్తూ ఫోన్లో క్యాబ్ బుక్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉంటే నెట్వర్క్ లేక క్యాబ్ బుక్ అవ్వడం లేదు. మిథున్ పునీత్ దెబ్బకు 4 అడుగులు వెనక్కు వెళ్ళి రోడ్డున పడిపోగా పునీత్ ఆందోళనగా ఉన్న సింధు దగ్గరకు వెళ్ళి, సింధు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ సమయంలో ఇక్కడ ఎందుకు ఉన్నావు నువ్వు? అసలు నువ్వు ఇంత రాత్రి ఎక్కడికి బయలుదేరావు? అంటూ అడుగుతుంటే సింధు ఒక్క నిమిషం పునీత్ కళ్ళల్లోకి అలాగే చూస్తూ ఉండిపోయి తనను తాను కంట్రోల్ చేసుకుంటూ పునీత్ ముందు ఆమె తక్కువ అవ్వకూడదు అనుకుని కన్నీటిని ఆపుకుంటూ నథింగ్ పునీత్ అంటూ ముఖం పక్కకు తిప్పేసుకొని మళ్ళీ నెట్వర్క్ కోసం ట్రై చేస్తుంది. సౌజీ రోడ్డు మీద పడిన మిథున్ని లేపగా మిథున్ ఒక్క నిమిషం జరిగిపోయిన కాలంలో వారి ముగ్గురు మధ్య జరిగిన రోజులను గుర్తు చేసుకుంటూ పౌరుషంగా పునీత్నే చూస్తుంటే పునీత్ మళ్ళీ సింధు ముందుకు వెళ్ళి నుంచొని బాధగా, సింధు ఏమైందే? ఎందుకిలా ఉన్నావు? నాకు చెబితేనే కదా తెలిసేది అంటుంటే సింధు కన్నీటిని బయటికి రానివ్వకుండా తన ఫీలింగ్స్ని పునీత్కి తెలియనివ్వకుండా మళ్ళీ పక్కకు తిరిగి ఎదురుగా వస్తున్న కార్ని ఆపడానికి వెళ్ళగా ఆమె వెనకగా మరొక కారు వేగంగా వస్తుంటే పునీత్ అది చూసి ఆ కార్ సింధుకి తగిలేలోపే సింధుని ఆపి వెనక్కు లాగేసి సింధు ముఖాన్ని చేతిలోకి తీసుకుని, ఏమైంది సిద్ధుగా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? నువ్వు హ్యాపీగా పొగరుగా దర్పంగా ఉండడమే చూసారా నేను? అలాంటి సిద్ధు మాత్రమే నాకు తెలుసురా. నిన్నిలా చిన్నప్పటి నుంచి నేను అస్సలు చూడలేదురా సిద్ధు. ఏమైంది? ఈ పప్పుగాడికి చెప్పవా? అంటుంటే ఆ మాటలు విన్న సింధు మనసు అతలాకుతలం అవుతూ మనసులో ఒక తుఫానే చెలరేగింది. ఇంతలో మిథున్ సింధు చెయ్యి పట్టుకొని వెనక్కు లాగేసి ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి, ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు అంటూ ఏదో అనబోతుండగా సింధు చీదరగా మిథున్ నుండి వదిలించుకుని దూరం జరగ్గా మిథున్ మళ్ళీ తనను పట్టుకోవాలని చూస్తూ, సింధు ఎందుకిలా చేస్తున్నావు? మన విషయం తర్వాత, ముందు నువ్వు వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్దాం పద అంటూ సింధుని దగ్గరకు తీసుకుంటుంటే పునీత్ సింధు ఫీలింగ్స్నే గమనిస్తూ ఉంటే సౌజీ అప్పటిదాకా జరిగిందంతా చూసి ఎదురుగా ఉన్నది పునీత్ అని అర్థమయ్యేసరికే తనకు వారి ముగ్గురి మధ్య జరిగిన విషయం తెలియడంతో మనసులో ఇదే సరైన సమయం. బావకి ఇప్పటికీ కూడా సింధు అంటే కాస్తో కోస్తో ఇష్టం ఉంది. తాళి కట్టిన బంధం అంత సులువుగా అయితే తెంపలేను కదా. ఈ బంధాన్ని నేను ఎలా అయినా సరే తీసేయాలి అనుకుని సింధు మిథున్ మధ్యలోకి సౌజీ వెళ్ళి, సింధు ఏంటిది నడి రోడ్డు మీద గొడవ? కొంచెం కూడా సిగ్గు లేకుండా ఇలా ఎలా చేస్తున్నావు నువ్వు? మనకు ఎన్ని ఉన్నా సరే సిగ్గు లేకుండా ఇలా బయట చూపించుకోవాలా నలుగురి ముందు? ఇది సమయం కాదు. నా బావ చెప్పినట్లు విను. ముందు మనం ముగ్గురం ఇక్కడి నుండి బయలుదేరిపోదాం అంటూ సౌజీ సింధు చెయ్యి పట్టుకోగా సింధు సౌజీ చేతిని విడిపించుకొని సౌజీని లాగిపెట్టి ఒకటి పీకింది.
దాంతో ఆమె కళ్ళు బైర్లు కమ్మితే సింధు కళ్ళు పెద్దవి చేసి సౌజీ వైపు వేలు చూపిస్తూ, సిగ్గు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? పరాయి దాని మొగుణ్ణి వల్లో వేసుకుని కడుపు చేయించుకున్న నీ దగ్గర సిగ్గు గురించి నేనేంటే నేర్చుకునేది బజార్ దానా అంటూ ఎరుపెక్కిన కళ్ళతో సౌజీనే చూస్తుండగా ఆ మాటలను విన్న సౌజీ కోపంగా సింధు అంటూ కోపంతో ఆమె మీదకు నిన్ను అంటూ వెళ్ళబోగా సింధు ఈసారి సౌజీ 2 చెంపలు వాయించేసి వెనక్కు నెట్టింది. దాంతో సౌజీ అదే సమయం అనుకుని సింధు తన కడుపు మీద చెయ్యి పెట్టి నెట్టినట్లు నటిస్తూ కింద పడబోగా మిథున్ సౌజీని పట్టుకొని సింధుని కోపంగా చూస్తూ, సింధు తను కడుపుతో ఉంది అని నీకు తెలిసి కూడా ఎందుకిలా నెట్టేశావు అంటుంటే సౌజీ కడుపు పట్టుకొని అలాగే కళ్ళు తిరిగినట్లు మిథున్ మీద పడిపోయింది. దాంతో తనను లేపడానికి చూస్తే ఎంతకీ లేవకపోయేసరికి కోపంగా సింధు మీదకి రాబోతూ సింధు కోపాన్ని పక్కనే ఉన్న పునీత్ని చూసి వెనక్కు తగ్గాడు. అక్కడ సౌజీని మిథున్ని అంత దగ్గరగా అలా తన కళ్ళ ముందే చూస్తూ ఉంటే అక్కడ ఉండలేక క్యాబ్ రాక తన ఎదురుగా ఉన్న పునీత్ని చూస్తూ తన దగ్గరకు వెళ్ళి, పునీత్ నన్ను హాస్పిటల్కి తీసుకుని పోవా అంటే పునీత్ మారు మాట్లాడకుండా కారు తీసుకుని వచ్చి ఆమెను ఎక్కించుకుని రెప్పపాటులోనే అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయాడు. మిథున్ వెళ్ళిపోతున్న వారిని చూస్తూ తనను హత్తుకొని స్పృహలో లేని సౌజీని చూస్తూ మారిపోయిన తన జీవితాన్ని చూసుకుంటూ అంత సులువుగా నేను మిమ్మల్ని ఎందుకు వదులుతాను అని మనసులో అనుకుంటూ సౌజీని గైనకాలజిస్ట్ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. కారులో పునీత్ ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండి తరువాత సింధునే చూస్తూ, ఏంటి మీ ఇద్దరి మధ్య గొడవయిందా? అది కూడా అక్కడ దిష్టి పిడతలా నుంచుందే గేటు కొంగ, ఆ అమ్మాయి వలనేనా? అసలు ఇప్పుడు హాస్పిటల్కి నువ్వెందుకు పోతున్నావు? అక్కడ ఎవరున్నారు అంటూ అడగ్గా సింధు విసుగ్గా, పునీత్ ప్లీజ్ నాకు ఇప్పుడు కొంచెం ప్రశాంతత కావాలి, ప్లీజ్ నన్ను ఏమీ అడగకు అంటూ హాస్పిటల్ పేరు చెప్పి మౌనంగా ఉండిపోయింది. పునీత్ సింధు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. వారిద్దరి కుటుంబాలకు కూడా బిజినెస్ పరంగా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. పునీత్ అల్లరిగా ఉంటూ ఎప్పుడూ సింధుని ఏడిపిస్తూ తనను ఒక్కరోజు కూడా వదలకుండా తనతోనే ఉంటుంటే సింధు కూడా వాడితో కలిసి అల్లరి చేస్తూ ఆమె కూడా పునీత్ని ఏడిపిస్తూ హాయిగా జీవితాన్ని సాగిస్తూ బాగా చదువుకుంటూ ఉండేవారు. అలా వారు ఇంటర్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు మిథున్ అదే కాలేజ్లో జాయిన్ అయ్యాడు. మొదటి సంవత్సరంలో పెద్దగా పరిచయం లేదు. క్లాస్లో పునీత్, మిథున, సింధుకి మాత్రమే మొదటి 3 ర్యాంకులు వస్తూ ఉంటాయి. అందుకే సెకండ్ ఇయర్ కల్లా మిథున్కి వీరితో పరిచయం పెరిగింది. డిగ్రీలో మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. మిథున్కి కావాల్సిన మనీని సింధు చూసుకుంటూ ఉంటే పునీత్ చదువుకు సంబంధించిన డౌట్స్ ఇంకా మిగిలిన విషయాలు చూసుకుంటూ మిథున్ని ఎప్పుడూ వారితో సమానంగానే చూసుకునేవారు. సింధు అంటే పునీత్కి చిన్నతనం నుంచి చాలా ఇష్టం. ఆమె తనదే అని ఎప్పుడో ఫిక్స్ అయిపోయాడు కూడా. అందువల్ల ఆమె ముందు ఎప్పుడు తన నిజమైన ప్రవర్తనను, బుద్ధిని మాత్రమే చూపిస్తూ అతనిలాగే ఉంటాడు. సింధుకి మిథున్తో పరిచయం పెరిగే కొద్దీ మిథున్ నెమ్మదితనం, నడవడిక, మాట తీరు నచ్చుతూ వచ్చింది. అయితే మిథున్ ట్రూ ఫేస్ అది కాదు. ఎప్పటికైనా ఏది చేసైనా ఎలా అయినా సరే డబ్బు సంపాదించాలి అనుకుంటూ బాగా చదువుకుంటేనే స్కాలర్షిప్ వచ్చి ఇంకా ఫ్రీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది అని భావించి కేవలం ఇంటర్ నుంచి మాత్రమే కష్టపడి చదవడం ఆరంభిస్తే 10 పరీక్షలలో 3 సార్లు మాత్రమే తనకి మొదటి స్థానం వస్తే మిగిలిన 7 సార్లు సింధుకి, పునీత్కి వస్తూ ఉండేది. పైగా వారిద్దరూ గొప్పింటివారు అవ్వడం వల్ల మిథున్ కావాలనే వారికి దగ్గర అయ్యి తన పరిస్థితిని చెప్పకుండానే వారికి అర్థమయ్యేలా నడుచుకొని పరీక్షలలో తనే ఫస్ట్ ర్యాంక్ వచ్చేలా చేసుకున్నాడు. వారితో ఉంటే కాలేజ్లో వచ్చిన గుర్తింపును చూసి వారితో ఉంటేనే తను అనుకున్న కలలన్నీ నెరవేరతాయని ఊహించుకుంటూ ఇంకా వారికి దగ్గరైపోతున్నట్లు నటిస్తూ ఉన్న సందర్భంలోనే
అతనికి సింధు అమాయకత్వం అవకాశంలా కనిపించింది. దాంతో ఆమె ముందు అతి వినయంగా నటిస్తూ ఆమెకు ప్రతి విషయంలోనూ పునీత్ కన్నా తనే బెటర్ అనేలా సింధుని మానిప్యులేట్ చేసుకుంటూ వచ్చాడు. వారిద్దరితో మంచిగా ఉంటూనే వారికే తెలియకుండా పునీత్కి సింధుకి మధ్య సన్నటి గీతను గీసేశాడు. పునీత్కి కొన్నిసార్లు మిథున్ అసలు రంగు తెలిసిపోతూ వచ్చినా అతను ఒక అమ్మాయితో సీక్రెట్గా మాట్లాడడం కలవడం చూసినా కూడా అతను సింధు జోలి రాకుండా ఉంటే చాలు అనుకున్నాడు. స్నేహితుడు కావడం వల్ల చూసి చూడనట్లు వదిలేశాడు. సింధుకి ఇదేమీ తెలియక మిథున్ని ప్రేమించడం మొదలుపెట్టి డిగ్రీ లాస్ట్ ఇయర్లో ప్రపోజ్ చేసింది. అయితే ఇది పునీత్కి తెలియదు. మిథున్ ముందు సింధు చెప్పిన దానికి షాక్ అయినా సరే మనసులో వేరే ఆలోచన ఉంచుకుంటూ సరే నాకు కొంత సమయం కావాలి అని చెబితే సింధు సరే అంది. అయితే మిథున్కి పునీత్ సింధుని ప్రేమిస్తున్నాడని ఎప్పుడో తెలుసు. ఆ విషయాన్ని పునీత్కి కూడా అతను 1-2 సార్లు చెప్పాడు. మిథున్ అనుకున్న దానికన్నా సింధు తనను అతిగా నమ్మింది. దాంతో మిథున్కి సింధు తన కలకు నిచ్చెనలా కనిపిస్తూ ఉంది. తాను అనుకున్నది జరగాలి అంటే ఇంకో 10 సంవత్సరాలు గడిచినా కూడా జరుగుతుందో లేదో అతను చెప్పలేడు. దాంతో సింధు అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుంటే 2-3 సంవత్సరాలలోనే జరిగిపోతుంది అని అంచనా వేసుకున్నాడు. ఇంతలో పునీత్ సింధుకి ప్రపోజ్ చేశాడు. అయితే సింధు మిథున్ని ప్రేమిస్తున్నానని చెప్పేసి మనం ఎప్పటిలా ఫ్రెండ్స్ లాగే ఉందామని చెప్పింది. దాంతో పునీత్ పెదవుల మీద ఆ రోజు నుండి నవ్వు దూరమైపోయింది. అందుకే అంటారు అందరూ పొయ్యి పొయ్యి అమ్మాయిలందరూ పరమ దరిద్రులకే పడతారని. సింధు ఇచ్చిన షాక్ నుంచి పునీత్ తేరుకునే లోపే మిథున్ సింధు ప్రేమను ఒప్పుకున్నాడు. దాంతో వారు సినిమాలు షికార్లు అంటూ పునీత్ని దూరం పెట్టడం మొదలుపెట్టారు. పునీత్ సింధుకి మిథున్ రూపాన్ని చూపిస్తున్నా సింధు నమ్మడమే లేదు. అయితే పునీత్ సింధు సంతోషం కోసం తన ఇష్టాన్ని కష్టంగా ఒప్పుకుంటూ పక్కకు తప్పుకున్నా కూడా మిథున్ గురించి కొంచెం కొంచెంగా తెలుసుకోగా అంతగా మిథున్కి మంచి పేరు లేదు అని తెలియడంతో ఒకరోజు సింధుని మిథున్కి దూరంగా ఉండమని చెప్పగా సింధు వినకుండా పునీత్నే వారికి దూరంగా ఉండమని చెప్పింది. దాంతో పునీత్ మనసు చాలా బాధపడింది. అలా వారు MBA కూడా చేస్తే పునీత్ వారిని చూస్తూ సింధుని మర్చిపోలేక ఇంట్లో వారితో కలవలేక ఫారెన్ వెళ్ళిపోయి తన చదువు అయిన తరువాత తన బిజినెస్ని ఎవరు ఊహించలేని స్థాయికి తీసుకుపోయినా కూడా రాత్రికి మందుకు బానిసైపోయాడు సింధుని మర్చిపోలేక. లెక్కలేనన్ని కోట్లు ఉన్న కాళిదాసు కాక తప్పలేదు సింధు పెళ్లి జరిగిపోయిందని తెలిసిపోయాక. పెళ్లిలో అగ్ని సాక్షిగా సింధు దగ్గర మిథున్ పునీత్ని ఇక మీదట కలవను మాట్లాడను అనే మాట తీసుకున్నాడు. ఎందుకంటే పునీత్ చెప్పే నిజాన్ని సింధు ఒకసారి కాపోయినా ఒకసారైనా నమ్ముతుందేమో అనిపించింది కాబట్టి. అలా మనం గతం మొత్తం చెప్పుకునే లోపే హాస్పిటల్ వచ్చేసింది. దాంతో సింధు పరుగున హాస్పిటల్లోకి వెళ్ళి PAని కలిసి డాక్టర్ దగ్గరకు వెళ్ళగా డాక్టర్స్ తన తండ్రికి సర్జరీ చేస్తే కానీ లాభం ఉండదు అంటూ చెప్పి అది కూడా ఆయన BP కంట్రోల్లోకి వస్తేనే అంటూ చెప్పగా సింధు మనీ ఎంత కట్టాలి అని అడగడంతో 70 లక్షలు అవుతుందని చెప్పారు. ఆ మాట విన్న PA బాధగా రూమ్ నుండి బయటికి వచ్చి సింధు మేడం సార్ దగ్గర కనీసం 70,000 కూడా లేవు ఇప్పుడు అంటూ కంపెనీలో జరిగిన ఫ్రాడ్ గురించి నిజం మొత్తం చెప్పేశాడు. ఏమండోయ్ మరి ఇప్పుడు కథలో నెక్స్ట్ భాగంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. వీడియోని చివరి దాకా చూసి కథ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి అబ్బా.